హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సైవర్స్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2021 గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో యూ నో దట్ ఎస్ఎస్సి హ్యాస్ రిలీజ్డ్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విత్ 25,271 వేకెన్సీస్, 25,271 వేకెన్సీస్తో మీకు జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మనకు ఇప్పుడు ఈ వీడియోలో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ అన్నప్పుడు, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద వేకెన్సీస్. ఆ వేకెన్సీస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్. సో వేటిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ ప్రాసెస్, స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎస్ఎస్సి జీడీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ది సెన్స్ ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. సో ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. లేటర్ వాట్ అబౌట్ ద అప్లికేషన్ ఫీజ్, నువ్వు అప్లై చేయాలంటే ఎంత ఫీజు పే చేయాలి, వాట్ అబౌట్ ద అప్లికేషన్ ఫీజ్. దెన్ వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రొసీజియర్, సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, వాట్ అబౌట్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వాట్ అబౌట్ ద మెడికల్, అండ్ రిగార్డింగ్ ద సెంటర్స్ వేర్ యు ఆర్ సపోజ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. సో ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడమే కాకుండా అప్లై చేసే టైంలో మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఒకటి కావాలి. అంటే నేను ఐటీబీపీ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే బిఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలా, సిఐఎస్ఎఫ్ టాప్లో పెట్టాలా. సో ఈ ప్రిఫరెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు థింక్ అబౌట్ ద కోచింగ్. సో ఆ కోచింగ్ ఎలా, ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ ఎలా, సో వాట్ అబౌట్ ద గ్రౌండ్ ప్రాక్టీస్. సో ఆల్ దీస్ డీటెయిల్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో. సో ద ఫస్ట్ థింగ్ మనము వేకెన్సీస్ గురించి డిస్కస్ చేయాలి. సో వెన్ యూ టాక్ అబౌట్ ద వేకెన్సీస్, వెరీ క్లియర్, మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమా, 25,271 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 25,271 వేకెన్సీస్లో మనకి 2 కేటగిరీస్, మేల్ వేకెన్సీస్ అండ్ ఫీమేల్ వేకెన్సీస్. అంటే మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ చూస్తే మీకు 22,424 పోస్ట్స్ ఉన్నాయి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ చూస్తే 2,847 వేకెన్సీస్ ఉన్నాయి. సో బాగా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సో డెఫినెట్గా ఈసారి మీరు జాబ్ కొట్టచ్చు. ఇక మనం ఈ వేకెన్సీస్ని, ఈ టోటల్ ఓవరాల్గా ఈ 25,271 వేకెన్సీస్ని మనము ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం. అంటే ఏ సెక్టర్, బిఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయి, ఐటీబీపీలో ఎన్ని ఉన్నాయి, ఇలా మనం తెలుసుకోవాలి. సో తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సో బేస్డ్ ఆన్ ద వర్క్ ప్రొఫైల్, ఆ వర్క్ ప్రొఫైల్ అక్కడ ఎక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుందా లేదా సేఫ్టీ జాబా, దీంతో పాటు మనకి వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో వర్క్ ప్రొఫైల్తో పాటు, సాలరీస్తో పాటు, అలాగే వేకెన్సీస్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో అలా చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ చూడండి, మా బిఎస్ఎఫ్ ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. సో బిఎస్ఎఫ్ ఇన్ ది సెన్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మీకు 7,545 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సిఐఎస్ఎఫ్ అంటే ఇది మా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 8,464, వెరీ ఇంపార్టెంట్ ఈ సిఐఎస్ఎఫ్ మనకి. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్ 3,806, 3,806 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 1,431, 1,431 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ 3,785, 3,785 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక లాస్ట్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్, ఇందులో 240 ద లీస్ట్ వేకెన్సీస్ 240. ఓవరాల్ గా మనకి
25,271 వేకెన్సీస్ ఉన్నాయమ్మా. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు ఒక పిక్చర్ వచ్చింది. వేకెన్సీస్ ఎన్ని, అలాగే మేలు ఫీమేల్ ఎన్ని, అలాగే ఇంపార్టెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి. నౌ యు ఆర్ సపోజ్ టు నో రిగార్డింగ్ ద ఇంపార్టెంట్ డేట్స్. సరే, నోటిఫికేషన్ వచ్చింది, ఐఎమ్ సపోజ్ టు అప్లై, నేను అప్లై చేయాలి. ఓకే, ఎప్పుడు అప్లికేషన్ నేను వేయచ్చు? స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్కి అంటే 17th జూలై నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయమ్మా. మీరు 31st ఆగస్ట్ 2021 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. 31st ఆగస్ట్ 2021 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు అప్లికేషన్ వేసుకున్నారు, బాగానే ఉంది. అప్లికేషన్ వెయ్యాలి లేదా? వెయ్యాలి అంటే మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఆర్ వి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్? ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చా? ఈ ఎలిజిబిలిటీ మనం రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి బేస్డ్ ఆన్ ఏజ్, ద సెకండ్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. ఏజ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ద ఫస్ట్ వన్ మనం ఏజ్ వైజ్ చూద్దాం. సో ఏజ్ వైజ్ చూసినప్పుడు వాట్ ఆర్ ద లిమిట్స్ అనేది చెక్ చేస్తాం. ఏజ్ లిమిట్ చూస్తే సో 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఉండాలి మా. ఏజ్ లిమిట్ ఎంత? 18 ఇయర్స్ మినిమం, మాక్సిమం 23 ఇయర్స్. అంటే ఆగస్ట్ 1st 2021 నాటికి, 1st ఆగస్ట్ 2021 నాటికి ఈ కౌంటింగ్. సో అప్పటికి ఇది ఈ ఏజ్ లిమిట్ నువ్వు క్వాలిఫై అవ్వాలి. అంటే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే క్యాండిడేట్స్ 2nd ఆగస్ట్ 1998కి ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అర్థం. సో అప్పటి తర్వాత నుంచి ఎప్పటి వరకు? 1st ఆగస్ట్ 2003, ఆగస్ట్ 1st 2003. సో 2nd ఆగస్ట్ 1998 నుంచి 1st ఆగస్ట్ 2003 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఏజ్ లిమిట్స్ చూస్తే 18 మినిమం, మాక్సిమం 23. అయితే దిస్ ఈస్ ఫర్ జనరల్. మరి పర్టికులర్గా కొన్ని కేటగిరీస్కి కొన్ని రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కదండి. సో అలా చూసుకున్నప్పుడు ఓబీసీకి +3 ఇయర్స్ ఉంటుంది. అంటే మాక్సిమం ఏజ్, మినిమం అందరికీ 18, మినిమంలో చేంజ్ ఉండదండి. మాక్సిమంగా ఇప్పుడు జనరల్ కేటగిరీకి మీరు అందులో చూస్తే క్లియర్గా 23 వరకు అని ఉంది. ఇక్కడ ఓబీసీ కేటగిరీకి +3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి అయితే +5 ఇయర్స్ అని ఉంటుంది. అంటే వెరీ క్లియర్, 23 + 3 అంటే 26 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆన్ ఆగస్ట్ 1st 2021 కల్లా వాళ్ళు దీన్ని క్వాలిఫై అయితేనే, ఈ ఏజ్ లిమిట్ని క్వాలిఫై అయితేనే వాళ్ళు ఏం చేయొచ్చమా? అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ రిగార్డింగ్ ఏజ్ లిమిట్. ఇప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది కూడా 1st ఆగస్ట్ 2021, 1st ఆగస్ట్ 2021 నాటికి వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. సో you should have completed 10th standard, 10th class as on 1st August 2021. 2021 నాటికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, వెరీ క్లియర్ కదా? ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ మీరు సాటిస్ఫై చేయాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు సాటిస్ఫై చేయాలి. సో వెన్ యూ ఆర్ ఓకే విత్ దిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఓకే నేను ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నాను, దెన్ వాట్ అబౌట్ ద అప్లికేషన్ ఫీజ్? నేను ఎంత పే చేయాలి? ఆ 17th జూలై నుంచి 31st ఆగస్ట్ వరకు నేను అప్లై చేస్తున్నాను, బాగానే ఉంది. ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకున్నాను, ఓకే ఐఎమ్ ఎలిజిబుల్. ఇప్పుడు నేను అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫీజు ఎట్లా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫీజు చూస్తే కేటగిరీ వైజ్ ఫీజెస్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ చూస్తే జనరల్ కేటగిరీ ₹100, 100 రూపాయలు. ఓబీసీ 100 రూపాయలు పే చేయాలి అప్లికేషన్ ఫీజుగా. ఇక విమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి ఫీజు లేదమ్మా. సో నో ఫీజ్ ఫర్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. క్లియర్ మా? సో యు ఆర్ క్లియర్ విత్ అప్లికేషన్ ఫీజ్, రైట్?
ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్. ఎగ్జామ్ గురించి మనం తెలుసుకున్నాం, ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకు కావాల్సింది. ఎలా సెలక్షన్, ఎలా జరుగుతుంది ఎగ్జామ్, ఇవి మీకు క్లియర్ కట్ గా తెలిసి ఉండాలి. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ సిబిటి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ ఎగ్జామ్ అమ్మా. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ద సెకండ్ వన్ ఈస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ద థర్డ్ వన్ ఈస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫోర్త్ వన్ ఈస్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఇది సెలక్షన్ ప్రాసెస్ అన్నాం. మనము డీటెయిల్డ్ గా ఈ 4 ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. సో దట్ మనకు ఈ అప్లికేషన్ ప్రొసీజర్ లో కానీ ప్రిపరేషన్ లో కానీ ఎటువంటి డౌట్స్ ఉండవు. సో ఫస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి తెలుసుకొని ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ గురించి మనం తెలుసు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకు ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ ప్రొసీజర్ లో 4 సెక్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా? ఒకటి ఫస్ట్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 25 క్వశ్చన్లు 25 మార్కులమ్మా. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. సో హిందీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓవరాల్ గా ద ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ అండ్ ద మార్క్స్ ఈజ్ 100. సో ఓవరాల్ గా టైం వచ్చేసి 90 మినిట్స్, 1.5 అవర్. సో 90 నిమిషాల్లో నువ్వు ఇది కంప్లీట్ చేయాలి. సో మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్. వెరీ క్లియర్. సో ఈ ఎగ్జామ్ కి డెఫినెట్ గా మీకు కోచింగ్ అనేది అవసరం అవుతుంది. సో ఆర్యన్ అకాడమీ లొకేటెడ్ ఇన్ అనంతపూర్, సాయినగర్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ an extraordinary coaching and will be a mentor for you to attain a job. మీరు జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా మీకు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఎస్ఎస్సి జీడీకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక క్లియర్గా చెప్పాను, మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైంలో నువ్వు కంప్లీట్ చేయాలి 100 క్వశ్చన్స్. అంటే డెఫినెట్ గా స్పీడ్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రాక్టీస్ చాలా కావాలి, అంటే మాక్ టెస్ట్లు ఎక్కువగా రాయాలి. సో ఆన్లైన్ లోనే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో ఆర్యన్ అకాడమీ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ సో ఎ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్. మీకు మాక్ టెస్ట్లు కావాల్సిన ప్రాక్టీస్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ సరిగ్గా చేయకపోతే, ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు నీకు నెగిటివ్ మార్కింగ్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ మీ ఎగ్జామ్ ప్రొసీజర్ లో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే నువ్వు ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 1/4 మార్క్ కట్ అవుతుంది. అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ అయినప్పుడు 1 మార్కు పోయినట్టే. సో డూ రిమెంబర్, సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అందుకే ఎగ్జామ్ ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ద ఇమీడియట్ నెక్స్ట్ ప్రాసెస్ ఇందులో తెలుసుకోవాల్సింది పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎలా అంటే సో మేల్ క్యాండిడేట్స్ కి నువ్వు చెక్ చేసినప్పుడు దేర్ విల్ బి ఏ రేస్ విత్ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్లు రన్నింగ్ ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల రన్నింగ్ ని నీకు ఇచ్చే టైం ఎంత అంటే 24 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. You are supposed to complete within 24 minutes. This is for male candidates. So when you have a look at female candidates కింద నువ్వు చూసినట్లయితే it is a 1.6 kilometer running. So 1.6 kilometer running అమ్మా. ఇది టైం వచ్చేసి 8.5 minutes. ఇప్పుడు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నువ్వు గమనించినట్లయితే ఇందులో నీ హైట్ ని నీ చెస్ట్ ని చెక్ చేస్తారు. ఇన్ ది సెన్స్ దే విల్ మెజర్ ద హైట్ అండ్ చెస్ట్. The height will be considered for both the male candidates and female candidates, but when you come for chest, that will be for only male candidates. So అబ్బాయిలకు మాత్రమే ఇది మెజర్మెంట్ ఉంటుంది. సో మనం ఒకసారి క్రాస్ చెక్ చేసినప్పుడు మేల్ క్యాండిడేట్స్ కి హైట్ చూసుకున్నప్పుడు జనరల్ కేటగిరీ
ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ ముగ్గురికి కూడా 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి డెఫినెట్గా. నువ్వు జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ క్యాండిడేట్ అయినా నీ హైట్ ఎంత ఉండాలని 170 సెంటీమీటర్స్. అదే జనరల్, ఓబీసీ, ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్ అయితే నువ్వు 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, హైట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ దట్ జనరల్, ఎస్సీ అండ్ ఓబీసీ కేటగిరీస్ అయితే 157 సెంటీమీటర్స్. ఇక ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో హైట్ ఎట్లా ఉంటుంది? మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్. 150 సెంటీమీటర్స్. సో హైట్ ఇది. ఇక చెస్ట్ గురించి మాట్లాడితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఉంటుంది. చూస్తే జనరల్, ఎస్సీ అండ్ ఓబీసీ కేటగిరీస్ కి చెస్ట్ 80 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అంటే అన్ఎక్స్పాండ్. ఓకేనా? సో నువ్వు గాలి పీల్చుకోక ముందు అది 80 సెంటీమీటర్స్ ఉండాలి. సో గాలి పీల్చుకున్న తర్వాత మినిమం 80, దట్ మీన్ ఎక్కువ ఉంటే ఓకే, తక్కువ ఉండకూడదు అని. ఓకే, మినిమం 80 సెంటీమీటర్స్. గాలి పీల్చుకున్న తర్వాత అది మినిమం 5 సెంటీమీటర్స్ పెరగాలి. మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. సో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 80 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా నీ చెస్ట్, అన్ఎక్స్పాండెడ్ చెస్ట్. నువ్వు ఊపిరి తీసుకున్న తర్వాత అంటే గాలి తీసుకున్న తర్వాత సో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇది 80 ఉన్నప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ ఇంక్రీస్ అవ్వాలి, అంటే 85 ఉండాలి. అలా అనమాట. సో అదే షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ, ఎస్టీ కేటగిరీకి అయితే చెస్ట్ గురించి వచ్చేసరికి 76 సెంటీమీటర్స్ మినిమం అన్ఎక్స్పాండెడ్, ఎక్స్పాండెడ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ మినిమం. క్లియర్ అమ్మా? సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్లియర్ అయితేనే మనల్ని సో మెడికల్ ఎగ్జామినేషన్ కి ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడే మీకు ఏం చేస్తారు అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఎవ్రీథింగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్స్ ఇక్కడే జరుగుతాయి. క్లియర్ అమ్మా? ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి, సెంటర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్స్ అప్లై చేస్తే ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనేది మీకు డౌట్స్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనకి 10 సెంటర్స్ ఉన్నాయి మా. ఆంధ్రప్రదేశ్లో మనకి మొత్తం 10 సెంటర్స్ ఉన్నాయి. సో ఆ 10 సెంటర్స్ ఎక్కడ అనేది కొంచెం ఐడియా తెచ్చుకోవాలి మీరు. సెంటర్స్ చూద్దాం ఒకసారి. సో చూడండి, చిరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం. ఇవి మీకు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగే సెంటర్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే సెంటర్స్ ఇవి మా. సో ఈ సెంటర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ వేసుకున్నాక ఓకే, మీకు టెస్ట్ అదే అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత సో మీకు ఈ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. క్లియర్ అమ్మా? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది, అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, విత్ ఇన్ టైం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే సో ద ఆర్యన్ అకాడమీ విల్ బి గివింగ్ యూ ద గ్రౌండ్ ప్రాక్టీస్ ఈవెన్. ఇక మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక విషయం తెలుసుకోవాలి. సో మనకున్న ఈ డిఫరెంట్ కేటగిరీస్ అంటే డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, వీటి గురించి తెలుసుకుని నువ్వు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. సో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో దట్ ఆ మేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఏది ఆర్డర్ పెడితే బాగుంటుంది, ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ నేను ముందే చెప్తున్నాను, అది ఒకటి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే రిస్క్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ రిస్క్ ప్రొఫైల్ని, జాబ్ యొక్క రిస్క్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఏ ప్లేస్లో మనకి జనరల్గా ఈ జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్డర్స్ ఇస్తాం. దిస్ ఆర్డర్స్, ఈ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్ అనేం కాదు, నీకు ఏది బెస్ట్ అనుకుంటే అది చేసుకోవచ్చు. బట్ యాజ్ ఫార్ as అవర్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని మనం చెప్పచ్చు. అలా చూసుకుని మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ సిఐఎస్ఎఫ్. మా సిఐఎస్ఎఫ్ మెయిల్ అనే కాదు, ఫీమేల్ కూడా ఎవరైనా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది సిఐఎస్ఎఫ్కే. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో జనరల్గా మనకు ఎక్కడ ఈ సిఐఎస్ఎఫ్ యొక్క పని ఉంటుంది,
ఏదైనా గవర్నమెంట్ యొక్క ఇండస్ట్రీస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉంటది కదమ్మా. సో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉంటే అంటే గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదమ్మా, లేదా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉంటాయి, అలాంటి ప్లేస్లో నీకు జనరల్గా జాబ్ ఉంటుంది. అందుకే మనకు ఇది చాలా సేఫ్ జాబ్, అందుకే ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నాం మనం. సో ఫస్ట్ ప్లేస్లో దీన్నే ఉంచుతాం. అందులోనూ నీకు సిఐఎస్ఎఫ్లో 8,464 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఓకే, 8,464 వేకెన్సీస్ ఉన్నాయి. అందుకే మనం సిఐఎస్ఎఫ్ ఫస్ట్ ప్లేస్లో ఇస్తాం. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను బ్రాకెట్లో బి అని చూపిస్తున్నాను, అంటే ఇది కోడ్. అప్లికేషన్లో మెయిన్ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. ఆ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకుని కోడ్స్ అక్కడ ఎంటర్ చేయాలి ప్రిఫరెన్స్ ఆర్డర్లో. సెకండ్ వచ్చేసి ఐటీబీపీ. సో జనరల్గా ఇది టిబెటన్ బోర్డర్లో ఉంటుంది కాబట్టి మెయిల్ క్యాండిడేట్స్కి కొంచెము రిస్క్ అయినా పర్లేదు, యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ. ఓకే, సో ఐటీబీపీ ఇక్కడ ఇండియా చైనా బోర్డర్ అంటే లడాక్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో నార్థన్ బోర్డర్స్ ని మీరు విజిలెన్స్ చేసే బాధ్యత మీద అవుతుందమ్మా. సో బార్డర్ వైలేషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ఐటీబీపీ. సో ఐటీబీపీ కోడ్ వచ్చేసి ఈ. అండ్ ఐటీబీపీ మీరు చూసుకున్నట్లయితే 1,431 వేకెన్సీస్ కూడా ఉన్నాయి, అందుకే అది సెకండ్ ఇచ్చాం. సో థర్డ్ వచ్చేసి బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇక్కడ యాక్చువల్లీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ కొంచెం రిస్క్ తో కూడుకున్న జాబ్స్, కానీ మేల్ క్యాండిడేట్స్ కాబట్టి చాలా మంది సో వాళ్ళు బిఎస్ఎఫ్ బార్డర్ లో నేను వర్క్ చేయాలి ఇలాంటి ఒక ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకొని మేల్ క్యాండిడేట్స్ కాబట్టి అందులో నువ్వు వేకెన్సీస్ చూస్తే బిఎస్ఎఫ్ 7,545 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందుకు మీకు బిఎస్ఎఫ్ థర్డ్ ప్లేస్ లో ఇచ్చాం. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్బి, సహస్ర సీమా బల్. సో జాబ్ చాలా పీస్ఫుల్ జాబ్ ఉంటుంది. సో ఎస్ఎస్బిలో పెద్దగా మీరు ఇబ్బంది పడేది క్రాస్ బార్డర్ క్రైమ్స్ ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఇవి మీరు ప్రివెంట్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటారు జనరల్ గా ఇండో నేపాల్, భూటాన్ బార్డర్స్ ఇలాంటి ప్రదేశాల్లో. సో సహస్ర సీమా బల్ మీరు చూసుకున్నట్లయితే 3,806 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో బాగా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అంటే మా సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్. వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి, 240, బట్ చాలా చాలా పీస్ఫుల్ జాబ్. సో జనరల్ ఢిల్లీ లొకేషన్, సో ఢిల్లీ సెక్రటరియట్ దగ్గర ఉంటుంది. ఓకేనా, గార్డ్స్ గాను అక్కడ ఆ సెక్రటరియట్ ని భద్రపరుస్తూ మానిటర్ చేస్తూ ఉండే బాధ్యత. సో ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా ప్రమోషన్స్ ఏమీ ఉండవు, కానిస్టేబుల్ రేంజ్ లోనే ఉంటావు అంతే, అలాగే రిటైర్ అవుతావు. అదే ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఎస్ఎస్ఎఫ్ లో. సో ఎస్ఎస్ఎఫ్ నీకు 240 ఉన్నాయి, ఇది మనం ఫిఫ్త్ ప్లేస్ లో పెట్టాం. ఇక లాస్ట్ ప్లేస్ ఏఆర్, అస్సాం రైఫిల్స్ పెట్టాం. మా వేకెన్సీస్ పరంగా చూస్తే 3,785 ఉన్నా. ఎందుకు లాస్ట్ ప్లేస్ ఇచ్చామంటే ఈ అస్సాం రైఫిల్స్ అనేది సో ఈక్వల్ టు ఆర్మీ అని చెప్పొచ్చు, అంటే ఎక్కువ రిస్క్ తో కూడుకున్న జాబు అస్సాం రైఫిల్స్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కంట్రోల్లో పెట్టుకోవాలి, సో ఆర్మీతో పాటు కలిసి పని చేయాల్సి వస్తుంటుంది. ఓకే, సో అస్సాం రైఫిల్స్ పోస్టులు ఎక్కువగా ఉన్నా సో ఆర్మీతో పాటు కలిసి పని చేసే అంత ఇది ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడ 6th పొజిషన్ లో ఇచ్చాం. ఇవి ఇలాగే ఉండాలని కాదమ్మా, మీకు విల్ అండ్ విష్ బట్టి కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఫార్ as అవర్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ ఇవి ఇలా ఉంటే మంచిది అన్నట్లు ప్రిఫరెన్స్ ఆర్డర్ మేల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ఇవ్వచ్చు, సెకండ్ ఎస్ఎస్బి ఇవ్వచ్చు, థర్డ్ ఎస్ఎస్ఎఫ్ ఇవ్వచ్చు, ఫోర్త్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇవ్వచ్చు, ఫిఫ్త్ బిఎస్ఎఫ్, లాస్ట్ ఏఆర్. ఎందుకు ఇలా ఇచ్చాము అంటే కొంచెం సెక్యూరిటీ వైజ్ చూస్తూ, సో సెక్యూరిటీని చూస్తూ అలాగే వేకెన్సీస్ ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఫీమేల్ క్యాండిడేట్స్ కి కొంచెం ఏది బెస్ట్ అనేది మనం కొంచెం ఆల్టర్ చేయడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ రిగార్డింగ్ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ 2021 గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సో 9063020020 ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఆగస్టు 12న అలాగే ఆగస్టు 19న సో ఎస్ఎస్సి జీడి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కంప్లీట్గా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్టులు మీకు టాప్ టు బాటమ్ మొత్తం టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే టాప్ క్లాస్ మెటీరియల్ అలాంగ్ విత్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్
అండ్ డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు 9063 020 020 నంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.